ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం వీళ్ళేదో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ఎమ్మెల్యేలకి ర్యాంకింగ్లు ప్రకటించారు. వీళ్ళు రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు గాను A+ కేటగిరీ కింద 21 నియోజకవర్గాలు, ఏ గ్రేడ్ కింద 153 నియోజకవర్గాలు, బి గ్రేడ్ కింద ఒక నియోజకవర్గాన్ని వీళ్ళు ర్యాంకులు ఇవ్వడం జరిగింది. నేను అడుగుతాను చంద్రబాబు గారిని, మీరు ప్రభుత్వ పథకాల అమలు, శాసనసభ్యుల పనితీరు, పట్టణ గ్రామాల్లో ప్రగతి వంటి వాటిపై ఈ సర్వే జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ A+ కేటగిరీ కింద తొలి ర్యాంక్గా విజయవాడ పశ్చిమ వర్గాన్ని కేటాయించారు. ఎంత హాస్యాస్పదం అంటే, అభివృద్ధి సంక్షేమ మాట దేవుడెరుగు, ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు సుజనా చౌదరి ప్రజలకి అసలు అందుబాటులోనే ఉండడు. ఆయనకి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో A+ కింద మొదటి ర్యాంక్ ఇవ్వటం దీనికి మించిన జోక్ ఉండదని చెప్తా ఉన్నాను. తన నియోజకవర్గంలో మహిళలతో బలవంతంగా అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళని లైంగికంగా వేధిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఈ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అతను అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు లైవ్లో ఒక మహిళతో అసభ్యంగా చాటింగ్ చేసిన వైనం కూడా బయటపడిన సందర్భంలో అతన్ని కూడా A+ కేటగిరీ కింద అతను కూడా గ్రేడ్ స్టూడెంట్ లాగా అతనికి అవార్డు ఇవ్వటం అంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఓ పక్క అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల కంటే మిన్నగా సంక్షేమం చేస్తామని చెప్పిన మీరు ఆ సంక్షేమ పథకాలను ఆపేసింది కాక, మీరు చెప్పిన సూపర్ 6 కూడా ఏది అమలు చేయని పరిస్థితిలో ఇవాళ మీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాష్ట్రంలో ప్రజల మధ్యకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న సందర్భంలో మీరు ఈ ర్యాంకులు ప్రకటిస్తూ ఉన్నారు. తిరువూరు ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లాలో కొలికిపూడి శ్రీనివాసే మీరు ర్యాంకులు ప్రకటించిన రోజే చెప్తా ఉన్నాడు, తన నియోజకవర్గంలో గ్రామాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది, తన నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఒక్కడికంటే ఒక్కడికి కూడా ఉద్యోగాలు రాలేదు, ఈ రకంగా ఈ ప్రభుత్వ పాలన దౌర్భాగ్యంగా ఉందని చెప్పి తన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటూ పల్లె కన్నీరు పెడుతుందని చెప్పేసి ఆవేదనగా అతను వాట్సాప్ స్టేటస్లో పెట్టడం జరిగింది. ఇంతగా మించిన దౌర్భాగ్యం, దుర్మార్గం మరేమైనా ఉంటుందా చంద్రబాబు గారు అని చెప్తా ఉన్నాను.